రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రైతులు క్యాప్సికం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి ధరలు ఉండటం, దిగుబడులు సైతం ఆశాజనకంగా రావడంతో ఒకరిని చూసి ఒకరుగా రైతులు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది షాబాద్, కురవగూడ, సర్దార్ నగర్ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు కలిసి దాదాపు 10 ఎకరాల్లో క్యాప్సికం సాగు చేపట్టారు. షేడ్ నెట్ వేసుకుని డ్రిప్, మల్చింగ్తో పాటు వెదురు కర్రలు ఏర్పాటు చేసుకుని మొక్కలకు ఊతాన్ని అందించారు. ప్రస్తుతం క్యాప్సికం పంట మంచి దిగుబడినిస్తుందంటూ రైతులు చెబుతున్నారు. మేము క్యాప్సికం వేయడం జరిగింది 3 ఎకరాలు. 3 ఎకరాలు వినూత్న పద్ధతిలో సాగు చేయడం జరిగింది. ఆ పద్ధతి ఏంటంటే కర్రలతోని నెట్ హౌస్ వేసి దాని ద్వారా నెట్ హౌస్ కింద క్యాప్సికం వేసినాం. మేము విత్తనాలు బెంగళూరుకి వెళ్ళి తీసుకొచ్చి మేమే నారు పోసుకోవడం జరిగింది. ఎకరానికి ఒక 10,000 మొక్కలు నాటడం జరిగింది. మల్చింగ్ షీటు, డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ మా సొంతంగానే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. కర్రలతో నెట్ హౌస్ అంటే ఒక ఎకరానికి కర్రలు 1,200 కర్రలు పడతాయి. నెట్కి 90,000 అవుతుంది. ఇన్సెట్ నెట్ సైడ్కి వచ్చేది క్రిమికీటకాలు లోపలికి రాకుండా వచ్చే నెట్కు ఒక 25,000 అవుతుంది పర్ ఎకర్కి. కర్రలకు మనకు 60,000, 60 రూపాయలకు కర్ర అంటే మనకు 1000 కర్రలు అంటే 1,100 కర్రలు అంటే 60 నుంచి 70,000 కావడం జరిగింది. ఫిబ్రవరి 1st వీక్లో మొక్కలు నాటుకోవడం జరిగింది. 45 రోజుల మొక్క మా నర్సరీ, మా సొంత నర్సరీలోనే పెంచుకొని మేము వేయడం జరిగింది. 45 నుంచి 60 రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ మేము తీసినాము. దీనికి చీడపీడల గురించి వస్తే చీడపీడలు చాలా అధికంగా ఉంటాయి. మైట్స్ కానీ, ట్రిప్స్ కానీ, తెల్లదోమ ఇలాంటి చీడపీడలు ఎక్కువనే ఉంటాయి. మనం 4 రోజుల నుంచి 5 రోజుల మధ్యలో ప్రతి వారానికి 2 సార్లు స్ప్రే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ మాకు షాద్నగర్ దగ్గర ఉంది. షాద్నగర్లోనే మార్కెటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఒక కిలో 25 నుంచి 30 రూపాయలు పోయింది. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఒక మార్కెట్లో సరాసరి ధర పలుకుతుంది. మాకు 3 ఎకరాలకు మాకు మొక్క నాటినప్పటి నుంచి ఫస్ట్ కటింగ్ వరకు మాకు 15 లక్షలు ఖర్చు వచ్చింది. ఆ 15 లక్షలు మాకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 నెలలు కాయలు కాయవచ్చు. ఇప్పుడు పైన ఈ వచ్చేదంతా మాది. ఎకరానికి ఒక 3 నుంచి 4 లక్షలు లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎకరం క్యాప్సికం సాగుకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు వచ్చిందని, ప్రస్తుతం మార్కెట్లో ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. షాద్నగర్, శంషాబాద్ మార్కెట్లకు పంటను తీసుకెళ్తున్నామని, ప్రస్తుతం కిలో 50 నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నామంటూ రైతులు చెబుతున్నారు. నేను షేడ్ నెట్ కింద క్యాప్సికం పండిస్తున్నా 2 ఎకర్. ఒక ఎకరానికి వచ్చి ఒక 5 లక్షలు ఖర్చు వస్తుంది. పెండలతో నెట్ హౌస్ చేసుకునే వరకు ఎకరానికి ఒక 5 లక్షలు ఖర్చు వస్తుంది. 60 రూపాయలకు ఒక కట్టె కర్ర పడుతుంది. మనకు 10 ఫీట్ కట్టే ఒక ఎకరాకు 1,200 కట్టెలు పడతాయి. షేడ్ నెట్ కోసం ఒక 90,000 వస్తుంది ఖర్చు. ఇన్సెక్ట్ దానికి ఒక 30,000 ఖర్చు వస్తుంది. ప్లస్ మల్చింగ్కి, డ్రిప్ ఇరిగేషన్కి ఇవన్నీ గాను ఒక 50,000 వరకు ఖర్చు వస్తుంది. నారు పెట్టినప్పటి నుంచి తెంపే వరకు ఎకరాకు 5 lakhs కాబట్టి మనకు మంచి ప్రాఫిటే ఉంటుంది. దీంట్లో 3 monthsలో మాకు పెట్టుబడి వెళ్ళిపోయింది. మనకు 45 days నుంచి 60 days మధ్యలో కటింగ్కి వచ్చేస్తుంది పెట్టినప్పటి నుంచి. షాద్నగర్ ప్లస్ శంషాబాద్లో చేస్తాం. 2 మార్కెట్లు ఉన్నాయి మాకు. ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినాము గుడిమాల్ కపూర్ గిట్ట వెళ్తుంది మాది. మేము మన షాబాద్ మండలంలో 3 వేసినాము ఒక గ్రూప్ లాగా అయ్యి. ఇప్పటిదాకా ప్రొడక్షన్ మాత్రం ఒక ఫర్ ఎకర్స్కి ఒక 30 ton వచ్చింది. ఇంకో 10 to 15 ton రావచ్చు అని అమౌంట్ ఒక 10 lakhs వచ్చేసింది. ఇప్పటికి ఇంకొక 5 lakhs రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మేము అందరం కలిసి క్యాప్సికం ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది. షేడ్ నెట్ పద్ధతిలో వేసాము. మేము ముగ్గురం కలిసి ఒక గ్రూప్ కలిసి అందరం కలిసి ఒక 10 acres వేసాము. ప్రస్తుతానికి క్యాప్సికం మంచి ధరలు పలుకుతుంది. క్యాప్సికం వేసిన వాళ్ళకు ఇప్పుడు మంచి లాభాదాయంగా ఉంది. మాకు ఇప్పటికీ పెట్టిన ఖర్చులు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏమైతే నెక్స్ట్ వెళ్తాయి, ఇంకో 2 months వెళ్తాయి. ఇప్పుడు వచ్చేవన్నీ మాకు లాభం. క్యాప్సికం ఇప్పుడు 50 నుంచి 60 రూపీస్ పోతుంది. మాకు ముందు స్టార్టింగ్లో 30 రూపీస్ నుంచి ఇప్పుడు 60 రూపీస్ దాకా రీచ్ అయింది. క్యాప్సికం వేసుకునే రైతులు చాలా లాభాదాయంగా ఉన్నాయి. క్యాప్సికం సాగు లాభసాటిగా ఉండటంతో పంటను చూసేందుకు చుట్టుపక్కల నుంచి రైతులు వస్తున్నారు. క్యాప్సికం చూడడానికి వచ్చాను. ఇక్కడ మంచిగా ఉంది, చూశాను. నాది కూడా 1 ఎకర్ ల్యాండ్లో వేద్దామని నేను వచ్చాను. క్యాప్సికం దిగుబడి బాగానే వస్తుంది, లాభాలు కూడా బాగానే ఉన్నాయంట. మార్కెట్కి మేము కూడా 1 ఎకర్ వేద్దామని చూస్తున్నాము. కురవగూడ గ్రామంలో రాజు అనే యువ రైతు క్యాప్సికం పండిస్తున్నారు. దాన్ని ఏ విధంగా పండిస్తున్నారు, ఎలా పెట్టుబడి, దాన్ని ఏ విధంగా సాగు చేస్తారని విజిట్ చేయడానికి వచ్చినాం ఈరోజు. దీన్ని పెట్టడానికి మొత్తం అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ, దీంట్లో లాభాలు ఏమున్నాయి, లోతుపాతు విషయాలు ఏమున్నాయి అన్నీ గ్రహించి మేము కూడా ఒక ఎకరం క్యాప్సికం పండించాలని చూడడానికి వచ్చినాం. చాలా బాగుంది, క్రాప్ కూడా బాగుంది. హైదరాబాద్ మార్కెట్ దగ్గరలో ఉండటం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో
ఆధునిక విధానాల్లో క్యాప్సికం సాగు మంచి లాభాలను అందిస్తుందంటూ ఉద్యానాధికారులు చెబుతున్నారు. షాబాద్ మండల చుట్టుపక్క ప్రాంతాల్లో దాదాపు 25 ఎకరాల వరకు పంట సాగులో ఉన్నట్లు వివరిస్తున్నారు. సర్దార్ నగర్ గ్రామంలో క్యాప్సికం ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో సాగు చేస్తున్న రైతుల పొలాలు వీక్షించడం జరిగింది. క్యాప్సికం సమ్మర్లో కూడా షేడ్ నెట్లో చాలా బాగా సాగు చేస్తున్నారు. ఇది లో కాస్ట్ మెథడ్లో వీళ్ళు సాగు చేస్తున్నారు. వెదురు కర్రల సహాయంతో సపోర్ట్ తీసుకొని ఎకరానికి సుమారుగా 25 నుంచి 30 టన్నుల క్యాప్సికం సాగు దిశగా ప్రయోగాత్మకంగా చేసి రైతులు విజయం సాధించినారు. 25 ఎకరాలకు పైగా ఇక్కడ సాగవుతుంది. ఈ విధానాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టడానికి క్యాప్సికం లో కాస్ట్ మెథడ్లో సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించడం జరిగింది. సంప్రదాయ పంటల సాగుకు భిన్నంగా ఇక్కడి రైతులు క్యాప్సికం సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఉద్యాన శాఖ తరపు నుంచి ఎప్పటికప్పుడు సాగు సలహాలు అందించాలంటూ కోరుతున్నారు.